హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఇంకా మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోలేదా? ఇప్పుడే రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ ని క్లిక్ చేసి నోటిఫికేషన్స్ అన్ని ఆన్ లో పెట్టుకోండి. లెట్స్ గెట్ ఇన్ టు ది ఎపిసోడ్. బిగ్ బాస్ ఇదో కలల ప్రపంచం. బిగ్ బాస్ షోకు ఉండే క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. తెలుగు రాష్ట్రాల్లో ప్రస్తుతం బిగ్ బాస్ సీజన్ షురూ కాబోతుంది. 8వ సీజన్ సందడి షురూ కాబోతోంది. వేణుస్వామి, కుమారి ఆంటీ, అమృతా ప్రణయ్ వంటి వారు బిగ్ బాస్ 8 సీజన్లో సందడి చేస్తారని లీకులు వస్తూనే ఉన్నాయి. ఇందులో కంటెస్టెంట్లుగా ఎవరు వస్తారన్నది మాత్రం క్లారిటీ లేదు. బిగ్ బాస్ 8వ సీజన్ నుంచి తాజాగా ఓ అప్డేట్ అయితే వచ్చింది. టీజర్తో నాగార్జున అదరగొట్టేశాడు. ఈసారి ఎంటర్టైన్మెంట్ ఎలా ఉంటుందో చెప్పకనే చెప్పేశాడు. అన్లిమిటెడ్ ఎంటర్టైన్మెంట్ ఇస్తారని నాగ్ అన్నాడు. ఒక్కసారి కమిట్ అయితే ఇక్కడ అన్లిమిటెడ్ అంటూ లిమిట్ లేదు అని చెప్పుకొచ్చాడు. అంటే ఈసారి లిమిటే లేకుండా ఎంటర్టైన్మెంట్ ఇస్తామని నాగ్ హామీ ఇచ్చేశాడు. అయితే సోషల్ మీడియా కేటగిరీ నుంచి ఈసారి ఎక్కువ మందిని తీసుకోబోతున్నారని తెలుస్తోంది. ప్రస్తుతం ఉన్న స్టార్ మాలో వస్తున్న కిరాక్ బాయ్స్ కిలాడి గర్ల్స్ గేమ్ షో సెప్టెంబర్ 1 ఆదివారం నాటితో ముగిసేలా ఉంది. ఆ తర్వాత వారంలో బిగ్ బాస్ 8 ప్రారంభం కానుందని సమాచారం. ఈసారి మొత్తంగా 106 రోజులు బిగ్ బాస్ సీజన్ 8 ప్రసారం కానుండగా డిసెంబర్ చివరి వారంలో సీజన్ ఎండ్ అయ్యేలా ఉంది. ఇప్పుడైతే అన్నపూర్ణ స్టూడియోలో బిగ్ బాస్ సెట్ కంప్లీట్ అయిపోయింది. కంటెస్టెంట్లను కూడా దాదాపు ఫైనల్ చేసినట్లు సమాచారం. ఇంకొన్ని రోజుల్లో కంటెస్టెంట్ల లిస్ట్ పూర్తిగా రిలీజ్ అవుతుంది. ఇక ఈసారి బుల్లి తెరపై ఎంటర్టైన్మెంట్ తో పాటు సోషల్ మీడియాలో సందడి రెట్టింపు అయ్యేలా ఉంది. అయితే బిగ్ బాస్ హౌస్ కి వెళ్లాలని లక్షల మంది కోరుకుంటారు. ఈ ఛాన్స్ దక్కేది కొందరికే. సెలబ్రిటీలకైతే కొంత ఈజీ. మరి సామాన్యులకు బిగ్ బాస్ లో ఎంట్రీ లేదా అంటే ఉంది అని అంటున్నారు బిగ్ బాస్ ప్రీవియస్ కంటెస్టెంట్స్. మరి బిగ్ బాస్ షోకి ఎలా ఎంపిక చేస్తారు అనే సందేహం మీకందరికీ ఉందా? ఆ వివరాలతో పాటు బిగ్ బాస్ లోకి సామాన్యుల ఎంట్రీ ఎలా జరుగుతుందో తెలుసుకుందాం. బిగ్ బాస్ మాజీ కంటెస్టెంట్ చెప్పిన వివరాల ప్రకారం సామాన్యులు కూడా ఈ హౌస్ లోకి వెళ్ళొచ్చు. గణేష్, ఆదిరెడ్డి, పల్లవి ప్రశాంత్, నూతన్ నాయుడు బిగ్ బాస్ హౌస్ లో అడుగుపెట్టిన కామనర్స్ అని చెప్పొచ్చు. జనాల్లో పాపులారిటీ ఉన్న సెలబ్స్ ని సాధారణంగా టీం సంప్రదిస్తారు. సామాన్యులు మాత్రం వాళ్ళే ప్రయత్నం చేయాల్సి ఉంటుంది. సాధారణంగా ఎంపిక ప్రక్రియ ఫోన్ కాల్ తో మొదలవుతుంది. మీకు బిగ్ బాస్ షోకి వచ్చే ఆసక్తి ఉందా అని అడుగుతారు. సదరు వ్యక్తి అంగీకారం తెలిపితే ప్రక్రియ మొదలవుతుంది. అనంతరం స్టార్ మా నుండి ఒక మెయిల్ వస్తుంది. 3వ దశలో ఇంటర్వ్యూ ఉంటుంది. ఈ ఇంటర్వ్యూలో ప్రొడక్షన్ టీం, ఛానల్ ప్రతినిధులు పాల్గొంటారు. వీరు పలు విధాల ప్రశ్నలు అడుగుతారట. జాబ్ ఇంటర్వ్యూ మాదిరి టఫ్ క్వశ్చన్స్ ఉండవు. ఒక వ్యక్తి బిగ్ బాస్ హౌస్ లో ఉండగలడా లేదా భిన్నమైన పరిస్థితిలో ఎలా ప్రవర్తిస్తాడు, ఇలాంటి విషయాలను తమ ప్రశ్నల ద్వారా అంచనా వేస్తారట. దాదాపు ఇంగ్లీష్లో మాట్లాడాల్సి ఉంటుందట. ఇంగ్లీష్ రాని వారు తెలుగులో కూడా మాట్లాడొచ్చు. గతంలో ఇంటర్వ్యూ ఆన్లైన్లో చేసేవారట. కోవిడ్ తగ్గాక నేరుగా 2-3 ఇంటర్వ్యూలు చేస్తున్నారట. ఇంటర్వ్యూ అయ్యాక చాలా రోజుల వరకు ఎలాంటి సమాచారం ఉండదు. నెల రోజులకు పైగా సమయం పట్టొచ్చు. ఒకవేళ మనం సెలెక్ట్ అయితే మరలా కాల్ వస్తుంది. అప్పుడు రెమ్యునరేషన్ బేరసారాలు మొదలవుతాయి. రెమ్యునరేషన్ ఒక్కొక్కరికి ఒక్క విధంగా ఉంటుంది. టాప్ సెలబ్స్ కి డిమాండ్ చేసే వీలుంటుంది. వారి సంపాదన ఆధారంగా వారు డిమాండ్ చేస్తారు. రెమ్యునరేషన్ మరీ ఎక్కువగా అడిగితే ఆ వ్యక్తిని వద్దనుకుంటారు. ఎంతైనా పర్లేదు హౌస్లోకి వెళ్ళాలి అనుకునే వాళ్ళు డిమాండ్ చేయరు. డిమాండ్ చేయకున్న బిగ్ బాస్ నిర్వాహకులు మినిమం రెమ్యునరేషన్ ఎంపికైన ప్రతి కంటెస్టెంట్ కి ఇస్తారు. అనంతరం డీప్ మెడికల్ చెకప్ ఉంటుంది. అన్ని రకాల వైద్య పరీక్షలు నిర్వహించి ఆ వ్యక్తి ఫిట్ అనుకున్నాక కంటెస్టెంట్ గా ఎంపిక చేస్తారు. ఎలాంటి ఫేమ్ లేని సామాన్యుడు కూడా బిగ్ బాస్ నిర్వాహకులను సంప్రదించి ఆసక్తి ఉందని చెప్పవచ్చు. వారు చేసిన ఇంటర్వ్యూలలో మీరు పాస్ అయితే ఛాన్స్ రావచ్చు. ప్రతి సీజన్కి 60 మంది వరకు ఇంటర్వ్యూ చేస్తారట. వారిలో 20 మంది ఎంపిక అవుతారు. కాబట్టి బిగ్ బాస్ షోకి సామాన్యులు వెళ్లడం అసాధ్యమేమీ కాదు. పల్లవి ప్రశాంత్ పలు సీజన్లో ప్రయత్నం చేసి సీజన్ 7కి ఎంపికయ్యాడు. ఏకంగా టైటిల్ కొట్టి రికార్డ్ నెలకొల్పాడు. ఇదండి ఇవాల్టి వీడియో. మన ఛానల్లో చేస్తున్న వీడియోలు మీకు నచ్చినట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేయండి. థ్యాంక్ యూ.